మార్చ్ 6న జాహ్నవి కపూర్ బర్త్డే. దాంతో సోషల్ మీడియా మొత్తం ఇన్బాక్సెస్ అన్ని జాహ్నవి కపూర్ కి ఫ్యాన్స్ దగ్గర నుంచి ఫ్యూచర్ లేడీ సూపర్ స్టార్, ట్రెండింగ్ హీరోయిన్, ఆల్ ద బెస్ట్, బెస్ట్ విషెస్, హ్యాపీ బర్త్డే టు యూ అంటూ విషెస్ పంపిస్తున్నారు. ఇలా విష్ చేస్తూ పోటీ పడుతున్నారు హీరో రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా. సో బ్యూటిఫుల్ అంటూ ఓ స్పెషల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ ఏడాది జాహ్నవి కపూర్ బర్త్డే చాలా స్పెషల్ గా మారింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా జాహ్నవి నటిస్తోన్న తెలుగు చిత్రాల బర్త్డే పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి తారక్ సరసన నటిస్తున్న దేవర చిత్రం పోస్టర్, మరొకటి రామ్ చరణ్ కు జోడీగా స్పోర్ట్స్ ఫిల్మ్. రామ్ చరణ్ సినిమాలో జాహ్నవి అనేది ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. పుట్టినరోజు కావడంతో రిలేటివ్ ఒకప్పటి నటి మహేశ్వరితో కలిసి స్వామివారి సేవలో పాల్గొంది జాహ్నవి. తెలుగులో అద్భుతమైన కెరీర్ ఉండాలని జాహ్నవి ఆశపడుతోంది. ఇప్పటికే 2 ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోన్న జాహ్నవి పుష్ప 2లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముచ్చటగా 3వ చిత్రంలో బన్నీతో కలిసి స్టెప్పులేసే అవకాశం అందుకుందట జాహ్నవి. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సీక్రెట్ గా ఉంచింది. టాలీవుడ్ లో జాహ్నవి బిజీ అవుతుండడంతో బాలీవుడ్ మార్కెట్ లో ఆమె స్లో అయినట్లు కనిపిస్తోంది. అక్కడ చాలా సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తోంది. దేవర, రామ్ చరణ్ చిత్రాలు కనుక పాన్ ఇండియాను షేక్ చేస్తే టాలీవుడ్ లో జాహ్నవి మరింత బిజీ కావడం ఖాయం. ఇన్ ఫ్యూచర్ లీడింగ్ లేడీ చైర్లో కూర్చున్నా ఆశ్చర్యం లేదు.